అరే చేయడం దగ్గర మాట్లాడాలి సరేనా సరే సరే వస్తున్నా ఓకే ఇక్కడ చెట్ల అంత బాగున్నారా ఇక్కడ మన బాగున్నారు ఏమన్నా చేస్తా ఇంటికాడ సిచ్యువేషన్ ఏం బాగలేదురా దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఫైనాన్స్ గా బాగా ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఏం చేయాలో అర్థమవుతలేదు ఐపీఎల్ స్పెషల్ అయితే చాలా అయినాయి కదా వాళ్ళు బెట్టింగ్ లో పెట్టుకొని మన అమౌంట్ బయట ఉండొచ్చు కదా చాలా నేను ఒక 3 లాక్స్ దాకా ఎప్పుడు వస్తుందంట చెప్పు ఫైనాన్షియల్ బెట్టింగ్ చేస్తాను ఇక సరేనా ఇబ్బంది పడే అవసరం లేదు వారా బెట్టింగ్ చాలా అయినాయి కదా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ కదా సరేరా నా విషయానికి వస్తే ఫ్యామిలీ మొత్తం 4 ఫ్యామిలీ ఇప్పుడు చెప్పిన దానికి బాగుంది మనీ లేదు 4 ఫ్యామిలీ బట్టి మనీ లేదు ప్రస్తుతానికి అయితే సరే మనకంటే నేను ట్రై చేస్తా నా పిల్లలు నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అడిగి మనీ జమ అయినాక నీకు కాల్ చేసి చెప్తాను ఓకేనా మా అమ్మ ఫోన్ చేస్తుంది అమ్మ మంచునా నేను మంచిగా తిన్నా నువ్వెట్టున్నావు తిన్నావా నువ్వు సరే 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 అమ్మా నేను ఈరోజు వస్తున్నా మరి ఇంటికి వచ్చి అప్ప ఈరోజు ఇంటికి వస్తానా ఓకే అమ్మ ఓకే సార్ ఓకే ఓకే అమ్మ మరి ఇంటికి వెళ్తారా ఈరోజు ఇంటికి వెళ్తారా అనుకుంటే బస్ అందాక తింటుంది సరే మీకు వస్తాం మమ్మీ ఇక ఐపీఎల్ చెప్పినావు కదా సార్ అక్కడ కొంచెం ఇస్తా అయిపోయింది కాదు నువ్వు పోవడం అవసరమా మరి ఎండ ఏం కొడుతున్నాయి ఎండ కొడతాయి ఎందుకే ముసుకోవాలి ఎందుకు సంచిలో పోయిరా గాలి కూర్చొని నడుతుందిరా మీరంటే ఉన్నోళ్ళు మీకు నడిచిపోతుంది గాలి తిరిగినా ఇంట్లో వండుకుని నడుస్తుంది నడదు కదా అదే అన్ని ఇప్పుడు 2-3 ఉన్నాయి నాకు పనులు నేను కూడా ఒకవేళ స్కూల్ నడకుంటే ఆ స్కూల్ వేరే తీసుకురా అరే నరేష్ నస్తు రాదు కానీ అన్నా నమస్తేనే అన్నా నమస్తే ఇప్పుడే రావడం చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని ఇంకేమన్నా నడుతుంటారా బాగా దొడ్డ ఇప్పుడు అయితే పక్క అన్న మరి హైదరాబాద్ స్టడీ ఎలా ఉంది మరి అయిపోయిన ఎగ్జామ్స్ ఇంత మంచిగా ఉన్నా తమ్మి ప్రాబ్లం ఏం లేదు నాకు ఆకలి అవుతుంది తినొచ్చినాక మేము సరే ఓకే మళ్ళీ కలుద్దాం అన్న ఓకే
కాలు పట్టుకొస్తారు. నాన్న అయిపోయినాయి ఎగ్జామ్స్. అయిపోయినాయి. అదే నాన్న మంచిగా రాసినావు మరి. మంచిగా రాసిన ఏం టెన్షన్ మంచిగా వస్తాయి మార్కులు. వస్తుందా జాబు? వస్తుంది. సరే బెట్ట నాకు జాబ్ రావాలా, నీ మీదనే కూడా ఆధారపడి. నాన్న కూడా నీ మీద ఆధారపడ్డాడు. సరేనా? సరే అమ్మా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. అదే మరి నీ మీద ఆధారం ఉన్నది, అంత కుటుంబం అంతా కలిసి. జాబ్ ఇచ్చుకుంటా మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను. ఓకే. నాన్న కూడా దేశంలో దుబాయ్ బాధపడుతున్నాడు నీ గురించి. నేను బాధపడేది నీ గురించి, నాన్న బాధపడేది నీ గురించి. అన్న కూడా నీ గురించి బాధపడుతున్నాడు. సరేనా? నువ్వన్నా కానీ మంచిగా చదువుకోవాలా, మంచి జాబ్ రావాలా. ఇంట్లో కొంచెం నీ గురించి అన్నా కానీ నువ్వు మంచిగా చదువుకొని మంచిగా ఉంటే తమ్ముడు అన్నకు మా అన్న చదువుకోకపోయి, నాన్నకు మీద వెళ్ళకపోయి, నాకు వెళ్ళకపోయి, గట్లా ఇప్పుడు కుటుంబం అంతా నీ మీదనే ఆధారపడినది అంటున్నాను. మాకు ఇదంతా ఇబ్బంది ఉన్నది బిడ్డ. ఇప్పటికైనా మంచిగా చదువుకొని మంచిగా పైకి రావాలి. సరేనా? అందరు ఎట్లా బతుకున్నారు, మనం ఎట్లా బతకాలి అంటే అని చెప్పి అనుకోలే బిడ్డ. అమ్మ నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఎగ్జామ్స్ మంచిగా రాసినా పాస్ అవుతా, జాబ్ వస్తుంది. నేను మీతో ఒక 2 నెలలు 1 నెల ఉంటా ఇక్కడ. టెన్షన్ తీసుకోకమ్మా. నేనైతే ఎగ్జామ్స్ అయితే మంచిగా రాసిన. ఓకే, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా. ఓకే అమ్మ, ఆ బాధ్యత నాది.